ఇంతకుముందు మనము చెప్పుకున్నటువంటి మనకు మూలాధార అంటే 7 చక్రాల్లో మొదటి చక్రం అనే దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఈ చక్ర చక్రాలకు సంబంధించిన విషయంలో మొదటి మూలాధార చక్రం గురించి మనం వివరంగా తెలుసుకున్నాం. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవడం, దాన్ని ఏ పద్ధతుల ద్వారా, ఒక ఆకుప్రెజర్ అయితేనేమి, తర్వాత ముద్ర ద్వారా అయితేనేమి, తర్వాత కలరు, తర్వాత ఒక దానికి సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజు. సో ఈ విధంగా తర్వాత ఎలాంటి పద్ధతులు, ఎలాంటి ఆహారం తినాలి, ఇవన్నీ కూడా అన్నిటినీ ఉపయోగించుకొని ఆ యొక్క మూలాధార చక్రాన్ని మనము యాక్టివేట్ చేసుకోవడము, దాన్ని దాన్ని ఆ, సరిగా పనిచేసేలాగా చూసుకోవడం. మూలాధార చక్రం సరిగా పనిచేస్తే మనకు తెలుసు అనేక లాభాలు. సో మనకు ఆ మూలాధార చక్రానికి కనెక్ట్ అయిన అన్ని అవయవాలు, దానికి కనెక్ట్ అయినటువంటి గ్రంథి, అడ్రినల్ గ్రంథి, సో ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేయడం. సయాటికా కావచ్చు, కాళ్ళ నొప్పులు కావచ్చు, మన యొక్క వెన్నుముక కావచ్చు, వీటన్నింటిని కూడా మూలాధారమే ప్రధానమైనటువంటిది. ఆ మూలాధారము మనకు ఈ యొక్క కాక్సిక్స్ అనేటువంటి ప్రదేశము, అంటే ఎస్పెషల్లీ ఈ వర్టెబ్రా అంటే స్పైనల్ కాలం ఎండ్లో ఉన్నటువంటిది అనమాట. అది ఆ కింద ఉన్నటువంటి భాగం, అదే గుదద్వారం అని చెప్తాం, ఆనస్ ప్రదేశం, అక్కడ ఉన్నటువంటిది ఇది మూలాధారం. ఆ యొక్క మూలాధార చక్రం ఉంది కదా, దాన్ని సో శుద్ధి చేసుకోవడం కానీ యాక్టివేట్ చేసుకోవడం కానీ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ యొక్క స్వాదిష్టానం, ఈరోజు మనం తెలుసుకోబోయేది స్వాదిష్టానం. ఈ స్వాదిష్టానము సరిగా పనిచేయకపోతే మనకు ఎలాంటి లోపాలు కనిపిస్తాయి మనలో అని చూస్తే, ఈ ఎమోషనల్ అంటే మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా, కొన్ని ఎమోషన్స్ను తట్టుకోలేమన్నమాట. అంత ఎమోషనల్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే స్వాదిష్టానం అనేటువంటిది మన ఆధీనంలో లేక, స్వాదిష్టానం అనేటువంటిది యాక్టివేట్ కాకపోతే, ఇంబ్యాలెన్స్ అయితే ఎమోషనల్స్ మనము తట్టుకోలేము. ఆ ఎమోషన్స్, టూ మచ్ ఎమోషన్స్ మనకు వస్తాయి. తర్వాత ఈ యొక్క చాలామంది ఒక రకంగా సెక్స్ అంటే ఆ సెక్సువల్ ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయ వాళ్ళకి అయిందా, చూస్తూ ఉంటాం కదా, ఇన్ఫెర్టిలిటీ వస్తూ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అంటే బంజతనం అంటాం దాన్ని, వాళ్ళకి సంతానహీనత. దీనంతటి కారణం ఏంటంటే ఈ యొక్క స్వాదిష్టానము సరిగా పనిచేయలేదు. స్వాదిష్టానం అటువంటి చక్రం, రెండో చక్రం ఇది. ఓకే, 7 చక్రాల్లో కింది నుంచి రెండో చక్రం. ఈ రెండో చక్రం సరిగా పనిచేయట్లేదు అర్థం. మనం ఎన్నో డాక్టర్ దగ్గర పోతాం, ఆ డాక్టర్ ఈ డాక్టర్ అని తిరుగుతూ ఉంటాం, లాభం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, చూస్తారు స్పెర్మ్ కౌంట్ ఎంత చూస్తారు, ఎగ్స్ కౌంట్ ఎంత చూస్తారు. ఈ స్పర్మ్ కౌంట్ లేకపోతే, అక్కడ ఎగ్స్ సరిగా రిలీజ్ కాకపోతే, రెండు మ్యాచ్ కావట్లేదు అంటే, జనరల్గా ఏమైందంటే ఒక మగ మగ వ్యక్తిలో, పురుషుల్లో స్పర్మ్స్ అనేటివి వస్తే సెమన్ అంటాం దాన్ని యాక్చువల్గా. ఆ సెమన్ అనే దాంట్లో 4 నుంచి 5 లక్షల ఈ యొక్క వీర్యకణాలు ఉండాలి ఒక ఆరోగ్యవంత వ్యక్తిలో. అయిందా, ఈ పొయ్యి ఎప్పుడైతే ఎగ్తో కలుస్తాయో, రెండు కలిసినప్పుడు ఇది చెప్పాలంటే సెమన్ వచ్చేసి మనం పాజిటివ్ అనుకుంటే, ఆ ఎగ్ నెగిటివ్ అనుకుంటే, రెండు కలిస్తే అక్కడ ఫలదీకరణ జరిగి ఒక పిండంలాగా ఉద్భవిస్తుంది. అది ఒక ఏకకణంగా ఉద్భవించి ఆ కణం మళ్ళీ మల్టిప్లై అంటే, సో అది అనేక కణాలుగా విడిపోతూ ఈ యొక్క దేహం నిర్మితం స్టార్ట్ అవుతుంది. ఇది జరిగేటువంటి అవకాశము లేకపోవడం వలన, సో డాక్టర్స్కి ఇంకేం తెలియదు, వాళ్ళు ఒకటే చేస్తారు, మీ మైండ్ ఏంటి, మీరు ఎలాంటి ఎమోషన్స్లో ఉన్నారు, మీ భావాలేంటి, తర్వాత మీరు తీసుకునే ఆహారం ఏంటి, ఏమి అడగరు. డైరెక్ట్గా ఐవీఎఫ్ అని చెప్తారు. అంటే మీ యొక్క వీర్యకణాలు సరిగా లేవని ఇంకొక వీర్యకణాలు తీసుకొచ్చేది, లేదంటే వేరే వాళ్ళ యొక్క అండం తీసుకొచ్చేది, రెండింటిని కలిపి దాన్ని అక్కడ ఒక ఎగ్గా తయారు చేసి దాన్ని మీ కడుపులో అంటే ఆ, ఎవరైతే తల్లి కావాలనుకుంటారో వాళ్ళ యొక్క గర్భంలో వదిలేస్తారు. అది అక్కడ పెరుగుతూ వస్తుంది, ఆ బిడ్డ పెరుగుతూ వస్తుంది. సో ఇలాంటి వ్యవస్థకి మనము దారి తీసామని చెప్తున్నాను. సో ఇలాంటి దారి తీయాల్సిన అవసరం లేదంటే, మనకు తెలిసినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంలో మనకు బోధించబడినటువంటి ఈ చక్రాలను మనము ఏం చేయాలి, యాక్టివేట్ చేసుకోవాలి. ఎంత సులభం చూడండి, మనం ఏదేదో ప్రయత్నం చేసేది కాదు. అందుకే ఈ వేదికలో మనం ఉన్నాం కాబట్టి, ఇది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఇంకొకరికి పంచాలి.
వాళ్ళకి సంతానహీనత లేదంటే ఇంత మాత్రం చేసే చాలు, వచ్చేస్తుంది. ఇది స్వాదిష్టాన చక్రాన్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైనా అక్కడ దాన్ని యాక్టివేట్ చేసుకోవడం, సరిగా అక్కడ శక్తి ప్రవహించేలాగా చూసుకోవడం. అది ఓవర్ కాకూడదు, అండర్ కాకూడదు, ఎప్పుడు బ్యాలెన్స్గా పెట్టుకుంటే చాలు. ఓకే, రైట్. తర్వాత కొంతమందికి గిల్ట్గా ఫీల్ అవుతుంటారు, సేమ్గా ఫీల్ అవుతుంటారు ప్రతిదానికి. అంటే ఏదో చేసింటాము, దానికి గిల్ట్గా ఫీల్ కావడం, లేదంటే ఒక సిగ్గుగా, అంటే సేమ్గా ఫీల్ కావడం ఏదైనా చిన్న చిన్న విషయాలకు కూడా. అవునా కదా? సో అలాంటి అలాంటి విషయంలో, సో అప్పుడు కూడా ఖచ్చితంగా మనకి దీన్ని, ఈ యొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలని మనకు అర్థం కావాలి. ఓకే, సో ఇలాంటి విషయంలో ఈ చక్రము ఇన్యాక్టివ్గా ఉందని అర్థం. తర్వాత మనం ఏదైనా రిలేషన్షిప్స్, అంటే ఎవరితోనా ఒక సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలంటే ఒక రకంగా భయంగా ఉంటుంది కొంతమందికి. భయంగా ఉంది అంటే అర్థం ఏంటంటే మీకు ఈ యొక్క చక్రము, ఈ స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ కాలేదు అని అర్థం. అంటే అది బ్యాలెన్స్ కాలేదని అర్థం. ఆ విధంగా. సో ఇంకోటి ఏంటంటే, మనకు మనమనే చాలా చాలా చాలాసార్లు మన మీద మనకే ప్రేమ ఉండదు. తర్వాత ఎలాంటి గౌరవ భావం ఉండదు, తక్కువగా భావించుకుంటుంటాం మనం. సో ఇలాంటి ఉన్నటువంటి సమయంలో కూడా ఇది పనిచేయట్లేదని అర్థం. ఇవన్నీ గుర్తించాల్సిన లక్షణాలు ఇవన్నీ. ఒక స్వాధిష్టాన చక్రం పని చేయట్లేదంటే ఇవన్నీ గుర్తించబడేటువంటి లక్షణాలు, మనలో కనిపించే లక్షణాలు ఇవన్నీ. అయిందా? సో అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్, కొన్ని ఎమోషన్స్ను మనము ఏం చేస్తామంటే తప్పిస్తూ ఉంటాం. కొన్ని భావోద్రేకాలను, సో వాటిని సప్రెస్ చేయడం కానీ, ఓకే, వాటిని వ్యక్తపరిచే బదులు మనము వాటిని అదివి పెట్టుకుంటూ ఉంటాం చూడండి. అలాంటి సమయంలో కూడా ఖచ్చితంగా ఈ చక్రము దెబ్బతింటుంది. మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఆ భావోద్రేకం బయటికి వెళ్ళిపోతే ఈ చక్రానికి ఎలాంటి లోటు ఉండదు. దాన్ని అలా అదిమి పెట్టడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్, అంటే ఒక రకంగా మన జీవితాన్ని ఎంజాయ్ చేసడానికి చాలా చాలా కష్టపడుతూ ఉంటారు కొంతమంది. ఓకే, ఒక ఏదైనా కానీ మన డైలీ యాక్టివిటీస్ ఉంటాం కదా, దాంట్లో ఆనందంగా జీవించేది, అంటే జాయ్ఫుల్గా ఉండేటువంటిది, అది దానికి దూరంగా ఉంటాం. ఈ యొక్క చక్రము సరిగా పనిచేయట్లేదంటే ఆ విధంగా ఉంటారు. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత ఎప్పుడు కూడా నెగిటివ్ బాడీ ఇమేజ్, అంటే మన దేహం గురించి మనమే ఎన్నోసార్లు మన దేహం గురించి మనమే ఎలా ఉంటుందంటే దాంతో రిలేషన్షిప్ సరిగా ఉండదు. ఓకే, ఎప్పుడు కూడా దాన్ని విమర్శిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. నా దేహం సరిగా లేదనుకోవడము, నాకు ఈ అవయవం సరిగా పనిచేయట్లేదు అనుకోవడం, ఇట్లా పదే 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 ఆ యొక్క దేహాన్ని మనము రిజెక్ట్ చేయడము, దాంతో డిస్కనెక్ట్ అవ్వడము, దాన్ని క్రిటిసైజ్ చేయడము, ఇలా చేస్తూ ఉంటాం. ఇలాంటి అన్నీ కూడా జరుగుతున్నాయంటే మీ యొక్క మూలాధార చక్రము సరిగా పనిచేయట్లేదు అని అర్థం. సో ఈ మూలాధార చక్రాన్ని ఈ యొక్క స్వాధిష్టాన చక్రాన్ని మనము ఎలాగా యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్తే, దీనికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఈ స్వాధిష్టాన చక్రాన్ని, అంటే దీన్ని ఏమంటామంటే సాక్రల్ చక్రం అని చెప్తాం. సాక్రల్ చక్రం అని కూడా చెప్తాం మనం దీన్ని. ఓకే, దీని పేరు, ఇంకొక పేరు ఇది. సో ఇది ఇంబ్యాలెన్స్ అయినా బ్లాక్ అయినా కానీ మనకి ఎన్ని సమస్యలు మనకు వస్తాయి కాబట్టి, ఈ సమస్యల నుంచి మనం బయటకు పడాలంటే ఏమేం చేయొచ్చు? ఖచ్చితంగా మనకున్నటువంటి మార్గాలు. శాక్రల్ చక్ర ఇప్పుడు చెప్పుకున్నట్టుగా లోయర్ అబ్డోమెన్లో ఉంటుంది కరెక్ట్గా. ఎక్కడ? మన యొక్క బొడ్డు కింద ప్రదేశము. ఈ యొక్క అంటే మనకు జననాంగాలు ఉంటాయి కదా, ఈ యొక్క సెక్సువల్ ఆర్గాన్స్ అని చెప్తాం, అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఓకే, సో మనకు ఎమోషన్స్ను, క్రియేటివిటీ, సెక్షువాలిటీ, రిలేషన్షిప్స్ అన్నిటికి కూడా సంబంధించి ఈ చక్రము చూసుకుంటుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లాక్ కాకుండా, ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దీనికి అనేక పద్ధతులు ఉపయోగిస్తాము. మొట్టమొదటి పద్ధతి మనం ఉపయోగించేదంటే ముద్రా థెరపీ. దీంట్లో ముద్రా థెరపీలో వరుణ ముద్ర చూడండి, ఇలాగా వరుణ ముద్రను మనం నిత్యం చేసుకోవాలి. ముద్రలకి మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ముద్ర పనిచేయాలంటే అభ్యాసము ఎక్కువ సమయం చేయాలి. ముద్రలో అభ్యాసం చేయకుండా ఫలితం రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ ముద్ర, దీని పేరు వరుణ ముద్ర. సో ఈ విధంగా ఇలా పెట్టుకోండి. ఇలాగ తొడ మీద పెట్టుకొని కనీసం అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. పొద్దున 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, రాత్రి 15 నిమిషాలు, అంతే.
ఈ వరుణ ముద్ర వచ్చేసి నీటికి సంబంధించినటువంటి, అంటే మన దేహంలో నీరు తత్వం అనేది కదా, అది బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ నీరు తత్వము అనేది ఫిజికల్గా అనుకుంటే, ఇది నీరు ఎలాగ పోతుందో మైండ్ కూడా అట్లనే ప్రవహిస్తుంటది కదా. ఆ నిరంతరం ప్రవహించేటువంటి ఆ మైండ్ ఉంది కదా, అది ఆ మైండ్ అంటే అక్కడే భావోద్రేకాలు ఆలోచనలు అన్నీ పుడుతూ ఉంటాయి. సో ఆ మైండ్ అనేటువంటి దాన్ని కూడా స్థిరీకరించాలంటే, ఓకే, బ్యాలెన్స్ చేసుకోవాలంటే, స్టెబిలైజ్ చేసుకోవాలంటే ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, కాబట్టి ఈ నీటి యొక్క అంశాన్ని దేహంలో కూడా సరిపడిచి, మనకు నీటి ద్వారా, అంటే మనకు మూత్రం కూడా నీటి ద్వారా బయటకు వస్తుంది, మలం కూడా మలం కూడా నీటితో కలుపుకొని బయటకు వస్తుంది. కాబట్టి ఈ వాటర్ ఎలిమెంట్ అనే దాన్ని మన దేహంలో ఒక అద్భుతమైనటువంటి సమతుల్యతను చేకూర్చేటువంటి ఈ ముద్ర పేరు వరుణ ముద్ర. అయిందా? సో రక్తంలో కూడా నీటి శాతం కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. రక్తంలో కూడా నీరు కంపల్సరీ ఉంటుంది. ఆ నీటినే బయటికి తీసుకురావడానికి మన కిడ్నీ ప్రయత్నం చేస్తుంది. నీటి ద్వారా, అంటే నీళ్ళు ఒక్కటి వస్తే కాదు కదా, నీటితో పాటు అనేక లవణాలు, హార్మోన్స్, ఎంజైమ్స్ అని తీసుకొని మూత్రము బయటకు వస్తుంది అనమాట. ఇది వరుణ ముద్ర, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ముద్ర ఇలా పెట్టుకొని అంటే ఇది ఇలా తీసుకొని ఇలా చేసుకోవాలి. రెండు తొడల మీద పెట్టుకుంటాం. అది ఆ ముద్రను పెట్టుకున్నంతసేపు మనము శ్వాసను గమనిస్తూ కూర్చోవచ్చు, లేదా దీర్ఘమైన శ్వాస తీసుకోవడం, దీర్ఘమైన శ్వాస వదలడం. అలా చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. నిరంతరం ముద్రకు సమయం ఇవ్వాలి, సమయం ఇవ్వకుండా ఫలితం రాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆకుప్రెజర్ ద్వారా కూడా ఈ యొక్క సాక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్రాన్ని మనం ఏం చేయొచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే చూడండి, ఆకుప్రెజర్లో ఒక పాయింట్ ఉంటుంది అరచేతిలో, రెండు అరచేతుల్లో సేమ్ పాయింటే. సో మనము ఈ యొక్క అరచేతిని ఇలా పెట్టుకుంటే ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందని చూపిస్తాం. సో మనకి ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఈ రెంటి మధ్యలో ఇది మూలాధార చక్రం, ఇది మూలాధార పాయింట్, ఇది అవునా. లాస్ట్ టైం నేను చెప్పాను ఇది. ఎస్ సార్. సో దీన్ని మళ్ళీ మీతోనే చెప్పించాలి, కానీ అది కూడా మనమే చెప్పాల్సి వస్తుంది. టైం లేదు కాబట్టి చెప్తున్నాను, లేదంటే మీరే చెప్పాలి అవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు దీని తర్వాత స్వాదిష్టాన చక్రం రావాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మణిపూరక చక్రం. స్వాదిష్టాన చక్రం ఎప్పుడు కూడా కిడ్నీ పాయింట్ అని మీరు చూసే ఉంటారు, కిడ్నీ పాయింట్ అని. సరే, అది కూడా కాదంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క మధ్య వేలు నుంచి ఒక లైన్ ఇట్లా వేసుకొని కిందికి ఇట్లా లైన్ వేసుకుంటే, ఈ యొక్క అరచేతిలో సెంటర్, సెంటర్ పాయింట్ అంటే మనకు ఇలా అనుకోండి, ఒక పాయింట్, ఒక లైన్, అరచేతిలో సెంటర్ లైన్. ఓకే, ఇది అంటే ఒక లైన్ ఇక్కడ వేసుకోవచ్చు. ఒక లైన్ వేసుకుంటే ఇక్కడి నుంచి మీరు ఇట్లా ఒక లైన్ వేసుకుంటే, లైన్ వేసుకుంటే, అవునా, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి 1/3 అయిందా. ఇక్కడి నుంచి 1/3, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో దాంట్లో ఒక 33% అనుకోండి, అంటే అప్పుడు ఇక్కడ వస్తుంది పాయింట్. అర్థమైందా. సో ఈ పాయింట్ కిడ్నీ పాయింట్. సో ఈ పాయింట్ మనము ఏం చేయాలి అంటే దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఎన్నిసార్లు? కనీసం మనం ప్రెస్ చేస్తున్న 10 సార్లు కూడా ఒక 15 సార్లు, ఉమ్, ఒక 15 టైమ్స్. చూడండి, ఇక్కడ దీన్ని ప్రెస్ చేయాలంటే మీ దగ్గర ఆకు ప్రెజర్ ప్రోబ్ ఉంటే తీసుకొని ఇట్లా ప్రెస్ చేయడము, అలానే పెట్టుకోవాలి 5 సెకండ్స్. ఇది ప్రెస్ చేస్తున్నప్పుడు చూడండి ఇట్లా, వదులుతున్నప్పుడు నెక్స్ట్ అగైన్ ప్రెస్ చేయండి, అందరు చేయండి. ఇది ఉంటే ఇది చేయండి, లేదంటే చెయ్యి ఉంటే ఇది ఉంది కదా బొట్టన వేలు, 90 డిగ్రీస్ ఇలా పెట్టండి, ప్రెస్. 5 సెకండ్లు అలా పెట్టుకోండి, హోల్డ్ చేయండి బ్రెత్ కూడా. అట్లాగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఓకే,
పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎన్నిసార్లు చేయాలి? 15 సార్లు. కనీసం 10 నుంచి 15 సార్లు చేయండి. అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ యొక్క స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ కావడము, ఆ తర్వాత మీకు ఎన్నో ఫలితాలు. ఓకే. ఆరోగ్యము అంటే దైహిక ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం అన్నీ వస్తాయి. శారీరక ఆరోగ్యం సరిపోతుంది. ఎస్పెషల్లీ ఆ స్వాదిష్టాన చక్రం చుట్టూ ఆడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అన్ని ఆర్గాన్స్, గ్రంథులు, గ్రంథులు ఎస్పెషల్లీ లైంగిక గ్రంథులు, ఓవరీస్ అండ్ టెస్టిస్ పిల్లలకైతే అవి ప్రతిరోజు మనం చేపించడం వల్ల పిల్లల్లో ఎంత మంచి లక్షణాలు మనం ఇటీవల కాలం చూస్తున్నాం. అవి ఓవర్ వర్క్ అవుతున్నాయి. ఆ గ్రంథులు ఓవర్ వర్క్ అవుతున్నాయి పిల్లల్లో. ఎందుకంటే తినే ఆహారం బాగాలేదు, వాళ్ళ జీవనశైలి సరిగా లేదు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, అవి ఓవర్ వర్క్ అవ్వడం వల్ల వాళ్ళు ఎలాంటి ఎమోషన్స్ అంటే వాళ్ళకి రాకూడని ఎమోషన్స్ వస్తున్నాయి. ఆ వయసులో రాకూడని ఎమోషన్స్ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు తప్పు అనుకోవడానికి లేదు ఇక్కడ ఛాన్స్. తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించి ఉంటే వాళ్ళు నేర్చుకొని సరిగా పాటిస్తే ఆ యొక్క ఆ వయసులో రావాల్సిన ఆ ఆలోచనలు రావు. చూస్తున్నాం కదా లైంగిక విషయాల్లో కానీ చిన్నపిల్లలు 10 ఏండ్లు డ్రగ్స్ అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనము ఎంతసేపు ఈ డాక్టర్ల వెంటబడి మనము కన్ఫ్యూజన్లో పడి ఆ, మన జీవితాన్నే అస్తవ్యస్తం చేసుకున్నాం. వాళ్ళకేమీ తెలియదు పాపం. వాళ్ళు తెలిసింది ఒకటే, ఈ శరీరాన్ని కోయడం, దాంట్లో ఏ ఆర్గాన్ ఎక్కడుందో అదంత మాత్రం తెలుసు వాళ్ళకి. ఇక దానిపైన వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళని పట్టుకొని మనము ఏదో చెప్తారు చూడండి, కుక్క తోక పట్టుకొని నది నీదినట్టుందంట. ఆ? అట్లుంది మన పరిస్థితి. సో ఇది చేయకూడదు. ఇంత అద్భుతమైన విజ్ఞానం మన యొక్క సనాతన ధర్మంలో ఉంది. దీన్ని పిల్లలకు బోధించాలి. పిల్లలతో ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మూలాధారం చెప్పాము ఇంతవరకు. స్వాధిష్టానం చెప్పుకున్నాం. స్వాధిష్టానాన్ని ప్రతిరోజు వాళ్ళకి యాక్టివేట్ చేయండి. 5 నిమిషాలు పొద్దున, రాత్రి, మధ్యాహ్నం దొరికినప్పుడు టైం మీరే ఒత్తండి, లేదా వాళ్ళకి చెప్పిస్తే వాళ్ళే ఒత్తుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క అప్పుడు వాళ్ళ పనితీరు చూడండి, వాళ్ళ ఆలోచనలో తీరు చూడండి, వాళ్ళ లక్షణాలు గమనించండి. మీరు ఎంత అద్భుతంగా ఉంటాయి. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. సొసైటీకి వాళ్ళ నుంచి కూడా ఇబ్బంది జరగదు. అయిందా? ఈ విషయము మనము తెలుసుకొని అందరికీ చెప్పాలి. నెక్స్ట్, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆకుప్రజలు అయింది కదా, అక్కడే ఒక మెంతు కానీ లేదంటే ఒక పెసులు కానీ, అంటే సీడు, మన పీనుగురికి సీడ్ కానీ అంటే మెంతి అని చెప్తాం కదా, మెంతులు, లేదంటే ఒక పెసులు, ఓకే, గ్రీన్ గ్రామ్ తీసుకొని ఇక్కడ పెట్టేయండి. పెట్టేసి ఒక టేప్ వేసేయండి. దాన్ని సీడ్ థెరపీ అంటాం. లేదు బ్లాక్ పెప్పర్, ఓకే, అంటే మిరియాలు. ఆ మిరియాలు తీసుకొని ఇక్కడ పెట్టేయండి. పెట్టేసి దాని మీద టేప్ వేసేయండి. టేప్ వేసేసి నైట్ అంతా పెట్టేయండి. పిల్లలు కానీ మీరు కానీ ఆరాముగా యాక్టివేట్ అవుతుంది ఇది. మళ్ళీ మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లే. మనం ఉతుకోలే టైం లేదు, ఇక ఆ పనే లేదు మనకి. మీరు ఓవర్ నైట్ పెట్టేస్తే యాక్టివేషన్ ఆ రోజుకి అయిపోతుంది. ఈ మాత్రం చేయలేమా? దీనికి కూడా ఏమైనా డబ్బులు కావాలా? ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా మీరు, డాక్టర్ కానీ ఎవరికైనా? లేదు కదా. అది కూడా చేయము, ఎందుకంటే ఉచితంగా వస్తుంది కదా, దీనికి వాల్యూ లేదు కదా. అదే ఒక 1000 రూపాయలు ఫీజు కట్టింటే ఖచ్చితంగా చేస్తాం అనమాట. వాడు చెప్పింటాడు, ఈ రోజు పొద్దున్నే టాబ్లెట్, మధ్యాహ్నం టాబ్లెట్, రాత్రి టాబ్లెట్. దాన్ని ఎంతో వినయపూర్వకంగా దాన్ని పాటిస్తారు. అది మీ దేహానికి ద్రోహం చేస్తుందని తెలుసు, అయినా కానీ అంత అద్భుతంగా ఫాలో అవుతారు. కారణం ఏంటంటే డబ్బులు ఇచ్చాం కాబట్టి. దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. ఓకే. నెక్స్ట్, కలర్ థెరపీ ద్వారా కూడా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి దుస్తులు, క్రిస్టల్స్ వాడడము, లేదంటే ఆరెంజ్ కలర్ దుస్తులు కానీ ఆరెంజ్ కలర్ క్రిస్టల్ కానీ ఈ ప్రదేశంలో నాభి కింద, ఓకే, నాభి కింద లోయర్ అబ్డోమెన్ అని చెప్తాం కదా, అక్కడ పెట్టుకోవడం. ఆ ప్రదేశంలో పెట్టుకొని హాయిగా మీరు పడుకుంటారు కదా, వెల్లెలకల పడుకున్న ఆ ప్రదేశంలో మీరు పెట్టుకోవచ్చు. ఒక ఆరెంజ్ కలర్ క్లాత్ వేసుకోండి, లేదా ఆరెంజ్ కలర్ ఏదైనా ఒక క్రిస్టల్ దొరికితే క్రిస్టల్ అక్కడ పెట్టుకోండి. ఓకే. దాని ద్వారా కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు అద్భుతంగా. అయిందా? సరే, ఇప్పుడు ఒక బ్రీతింగ్ టెక్నిక్ నేర్పిస్తాను. ఆ బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా ఈ యొక్క చక్రాన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేయొచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. మీరు హాయిగా కూర్చోండి. ఎక్కడైతే కూర్చున్నారో హాయిగా నిటారుగా. సో మన యొక్క బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోవాలి. తర్వాత ఈ యొక్క 2 చేతులు కూడా మనం ఏం చేయాలి చూడండి, ఈ యొక్క వరుణ ముద్రలో పెట్టుకుంటాం ఇలాగా.
పెట్టుకొని ఈ రెండు తోళ్ళ మీద పెట్టుకోవాలి. స్ట్రైట్ కూర్చోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న తర్వాత దేహాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి మనం. పైన టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి కింద కాలు వరకు కూడా, కాలి కొనల వరకు కూడా, మన యొక్క పాదం యొక్క బొటన వేలు వరకు కూడా మీరు పైనుంచి స్కాన్ చేసుకుంటూ రండి. అంటే మీ యొక్క అబ్జర్వేషన్ను, ఫోకస్ను ఒక్కొక్క అవయవం నుంచి పైన మెదడు అంటే సహస్రార చక్రం నుంచి కళ్ళు, ముక్కు, తర్వాత మెదడు అంటే యొక్క బ్రెయిన్, వెనక భాగము, ముందు భాగము, మన ఫోర్ హెడ్ అన్నీ కూడా అక్కడ గమనించుకుంటూ రండి. గమనించుకుంటూ అక్కడ రిలాక్స్ కావడం అంటే గమనించుకోవాలి. ఏదైనా కొద్దిగా అసౌకర్యంగా అనిపిస్తే జస్ట్ మీకు మీరుగా రిలాక్స్ రిలాక్స్ అని చెప్పుకుంటే ఆ భాగం మొత్తం రిలాక్స్ అయిపోతుంది. ఓకే. లేదా అక్కడ గమనిస్తున్నప్పుడు ఇంకోటి కూడా చేయొచ్చు. అక్కడ గమనిస్తూనే బ్రీతింగ్ను కొద్దిగా డీప్ బ్రీత్ తీసుకొని డీప్ బ్రీత్ వదలండి. ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది. సమస్య ఉంటే క్లియర్ అవుతుంది. అందరూ చేయండి. ఒక 5 నిమిషాల పాటు కింది వరకు వెళ్ళాలి. ఓకే. నేను ఓకే అంటే మరి ఏం చేయాలి అప్పుడు? నిదానంగా మీ యొక్క శ్వాస మీద రావాలి. ఓకే అన్నాక. తర్వాత నిదానం కళ్ళు తెచ్చాలి. ఒక 2-3 మినిట్స్ చేయండి. రిలాక్స్ ఆల్ ది ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. ముద్ర మాత్రం వర్ణ ముద్రలో ఉండాలి. ముద్రను తీయొద్దు. లాస్ట్ 1 మినిట్. చివరి 1 నిమిషం. మళ్ళీ అన్ని ఆర్గాన్స్ కూడా రిలాక్స్ అయిపోవాలి. ఓకే. ఓకే. కమ్ బ్యాక్ టు యువర్ బ్రెత్. ఇప్పుడు నిదానంగా మీ యొక్క గమనికను ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. సహజమైన శ్వాసను గమనించండి. అలానే ముద్రను తీయొద్దు. నేను చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వెళ్ళండి. ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మీ యొక్క గమనికను స్వాదిష్టాన చక్రం అంటే లోయర్ అబ్డోమెన్, మీ యొక్క జననాంగాలు ఉన్నాయి కదా, అక్కడ మీ యొక్క మీ యొక్క గమనికను కేంద్రీకరించండి. మీ యొక్క మనసును అక్కడ కేంద్రీకరించాలి. గమనిస్తూ గమనిస్తూ కూర్చోండి. స్వాదిష్టాన చక్రం గమనిస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు బ్రీతింగ్ స్టార్ట్ చేస్తాం. స్లో బ్రీతింగ్. ఒక 4 కౌంట్లు తీసుకోవడము, బ్రీతింగ్ లోపల తీసుకుంటాం. ఓకే. 4 కౌంట్లు బ్రీతింగ్ ఆపుతాం. 6 కౌంట్లు బ్రీతింగ్ను బయటకు వదలాలి. ఎవరు కళ్ళు తెరచవద్దు. మీ యొక్క గమనిక ఎక్కడ ఉంది? అది యొక్క స్వాదిష్టాన చక్రం దగ్గర ఉంది. అక్కడ ఏం ఊహించుకోవాలంటే ఈ బ్రీతింగ్ స్టార్ట్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆరెంజ్ కలర్ను ఊహించుకోండి. అక్కడ ఆరెంజ్ కలర్ ప్రవహిస్తుంది. అక్కడంతా కూడా ఆరెంజ్ కలర్ ఊహించుకొని బ్రీతింగ్ స్టార్ట్ చేయండి. ఎస్, స్టార్ట్. ఫీల్ ది ఆరెంజ్ కలర్ ఈస్ ఫ్లోయింగ్ at the Swadhisthana chakra.
బ్రీద్ ఇన్ 4 కౌంట్స్, హోల్డ్ 4 కౌంట్స్, బ్రీద్ అవుట్ చేసేటప్పుడు మౌత్ నుంచి చేయాలి, ముక్కు నుంచి కాదు, మౌత్ నుంచి, అంటే నోటి నుంచి బ్రీద్ అవుట్. అది 6 కౌంట్ బ్రీద్ అవుట్ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే బ్రీద్ అవుట్ చేస్తున్నామో మన లోపల టెన్షన్, ఫియరు, నెగిటివిటీ ఏమున్నా బయటికి పోతుందని ఊహించుకోవాలి. ఎస్, చేస్తూ వెళ్ళండి అందరు కూడా. కంటిన్యూ డూయింగ్ ఇట్ దిస్ సైకిల్ ఫర్ 5 minutes. మన యొక్క గమనిక జననాంగం దగ్గర లోయర్ అబ్డోమెన్ లో పెట్టుకున్నాం. అది స్వాదిష్టాన చక్రం దగ్గర మన యొక్క గమనిక పెట్టుకున్నాం. బ్రీద్ లోపల తీసుకుంటున్నాం 4 కౌంట్లు. అదే టైంలో ఆ యొక్క స్వాదిష్టాన చక్రంలో అద్భుతంగా ఆరెంజ్ కలర్ను ఊహించుకున్నాం. అక్కడ ఆరెంజ్ కలర్ ప్రవహిస్తుంది. అలా ఊహించుకొని బ్రీద్ లోపల తీసుకోండి. బ్రీత్ లోపల తీసుకున్న టైంలో ఆరెంజ్ కలరు ఆ యొక్క చక్రంలో బాగా నింపబడుతుందని ఊహించుకోవచ్చు. బ్రీతింగ్ ఇన్, ది ఆరెంజ్ కలర్ ఈస్ ఫిల్లింగ్ ద ఎంటైర్ సక్రల్ చక్ర. స్వాదిష్టాన చక్రాన్ని పూర్తిగా ఆవరిస్తుంది ఆరెంజ్ కలర్. బ్రీత్ హోల్డ్ చేసుకోండి. తర్వాత బ్రీత్ హోల్డ్ చేసుకున్నాక శ్వాసను, గాలిని నోటి ద్వారా బయటకు వదలండి 6 కౌంట్లలో. వదులుతున్నప్పుడు టెన్షన్, ఫియరు, ఏమైనా నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయో ఊహించుకోవాలి. ఇలాగా ఒక 5 నిమిషాలు చేస్తున్నాడు. ఓకే చెప్పే వరకు చేస్తున్నాడు. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో కూడా మన చాక్రల చక్ర దగ్గర స్వాదిష్టాన చక్రంలో ఆరెంజ్ కలర్ అక్కడ ప్రవహిస్తుంది. నారింజ రంగు, ఆ రంగు అనేది స్ప్రెడ్ అవుతా ఉంది ఆ ప్రాంతం అంతా. చాక్రల చక్ర నుంచి ఫ్లో అవుతుంది, ప్రవహిస్తుంది బాగా, అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఊహించుకొని చేస్తూ వెళ్ళాలి. ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్ ఫార్ సాక్రల్ చక్ర యాక్టివేషన్. లాస్ట్ 1 minute. బ్రీతింగ్ ఇన్, ఆరెంజ్ కలర్ అద్భుతంగా ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకుంటూ బ్రీతింగ్ ఇన్. ఎప్పుడైతే బ్రీతింగ్ ఇన్ చేస్తున్నామో ఆ చక్రంలో ఆరెంజ్ కలరు నింపబడుతున్నట్టుగా ఇప్పుడు కూడా అక్కడ ఫ్లో అవుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోవాలి. దృశ్యీకరణ చేసుకుంటూ బ్రీతింగ్ ఇన్, హోల్డ్ ద బ్రీత్, బ్రీత్ అవుట్ త్రూ ది మౌత్. 6 కౌంట్లో బయటికి వదలాలి.
రైట్. నిదానంగా ఇప్పుడు అందరూ కూడా మీ యొక్క గమనికను శ్వాస మీద తీసుకురండి. తర్వాత రెండు చేతులు కలుపుకొని కళ్ళ మీద పెట్టుకోండి. ఒక 10 సెకండ్ల పాటు అలా పెట్టుకొని చేతులు నిదానం చూస్తూ కళ్ళు తెరచాలి. కమ్ బ్యాక్ టు నార్మల్. రైట్ మిత్రులారా, ఇది అద్భుతమైనటువంటి మనకు థెరపీ ఇది. ఓకే, ఆ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇదే విధంగా ఈ సాక్రల్ చక్రను స్వాదిష్టాన్ని మనము యాక్టివేట్ చేసుకోవడానికి అఫర్మేషన్స్ కూడా వాడుకోవచ్చు. అఫర్మేషన్ ద్వారా కూడా అంటే ఏం చేయాలంటే పొద్దున్నే మనము డైలీ ప్రాక్టీస్ లాగా ధ్యానం చేసేటప్పుడు కొన్ని అఫర్మేషన్ చెప్పుకుంటూ మనము ఈ యొక్క ధ్యానాన్ని చేసుకోవచ్చు. కొన్ని ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు. ఈ అఫర్మేషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఈ అఫర్మేషన్స్ ఐఎమ్ ఓపెన్ టు ప్లెజర్ అండ్ జాయ్, ఐ హానర్ మై ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్ ఫ్రీలీ, ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ డిజైర్, ఓకే, ఐ ఫ్లో విత్ మై రిథమ్ ఆఫ్ లైఫ్, ఓకే. చూడండి, ఐ ఎంబ్రేస్ మై క్రియేటివిటీ అండ్ ప్యాషన్. ఇలాంటి కొన్ని ఉన్నాయి వాక్యాలు. సో ఇవి రాసుకోండి. ఐ సెలబ్రేట్ మై సెన్సువాలిటీ అండ్ వైటాలిటీ, ఐఎమ్ కనెక్టెడ్ టు మై ఇన్నర్ చైల్డ్, ఓకే, ఐ క్రియేట్ హెల్తీ అండ్ ఫుల్ఫిల్లింగ్ రిలేషన్షిప్స్, ఐ రిలీజ్ గిల్ట్ అండ్ ఎంబ్రేస్ మై డిజైర్స్, ఐ ట్రస్ట్ మై ఇన్స్టింక్ట్స్ అండ్ ఇంట్యూషన్. ఈ యొక్క 10 అఫర్మేషన్స్ ఉన్నాయి. ఇవి ఏ కొన్నైనా చెప్పుకుంటూ హాయిగా ధ్యానంలో కూర్చొని మనం రిపీట్గా చెప్పుకుంటూ ఉంటే ఆ చెప్పుకునేటప్పుడు మన యొక్క ఫోకస్ పూర్తిగా ఏం చేయాలి, ఈ యొక్క స్వాదిష్టాన చక్రము లోయర్ అబ్డోమెన్లో పెట్టుకొని అక్కడ పర్టికులర్గా ఏం చేయాలంటే ఆరెంజ్ కలరు అక్కడి నుంచి ప్రవహిస్తున్నట్టుగా వస్తుంది పోతున్నట్టుగా ఆ యొక్క కలర్ను ఊహించుకోవాలి. అద్భుతంగా ఊహించుకుంటూ ఈ అఫర్మేషన్ చెప్పుకుంటూ ఇంకా వీలవుతే ఈ యొక్క అఫర్మేషన్స్ను మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పిన అఫర్మేషన్స్ను ఒక జర్నల్ లాగా రాసి పెట్టుకోండి. రాసుకొని పొద్దున్నే అవి రిపీట్ చేసుకుంటే ఈ మనం ఈ యొక్క స్వాదిష్టాన చక్రంతో సాక్రల్ చక్రంతో బాగా అద్భుతంగా కనెక్ట్ అవుతాం. ఓకే, అది కనెక్ట్ అవుతాం, యాక్టివేట్ అవుతుంది. సో ఇది మనకు అన్ని లాభాలు చేకూరుస్తుంది. నెక్స్ట్, సో ఈ యొక్క సాక్రల్ చక్రాన్ని ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే యాక్టివేషన్కి క్రిస్టల్స్. ఓకే, ఏ క్రిస్టల్స్ వాడుకోవాలనేది చూస్తే మనకు కొన్ని రికమెండెడ్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఈ క్రియేటివిటీకి, ఎమోషన్స్కి, ఈ సెన్సువాలిటీ. సో ఇవి మనకు బ్యాలెన్స్ చేస్తాయి, యాక్టివేట్ చేస్తాయి ఈ చక్రాన్ని. కాబట్టి ఈ సాక్రల్ చక్రాన్ని యాక్టివేట్ చేసే కొన్ని క్రిస్టల్స్ పేర్లు చెప్తాను. మొదటిది క్యార్నెలియాన్ అనే ఒక క్రిస్టల్. ఇది మనలో క్రియేటివిటీ అంటే సృజనాత్మకతను, మోటివేషన్ను పెంచుతుంది. ఓకే, తర్వాత ఆరెంజ్ క్యాల్సియేట్ అని ఒకటి ఉంది, అదొకటి. మూన్ స్టోన్, గుర్తుపెట్టుకోండి, మూన్ స్టోన్. తెలుగులో చెప్పనీకి రావు ఈ పదాలన్నీ. ఓకే, మూన్ స్టోన్. ఇవన్నీ క్రిస్టల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ పేర్లే ఉంటాయి. మూన్ స్టోన్ రాసుకోండి. ఇది కూడా మీకు దొరుకుతుంది, దీన్ని తెప్పించుకోవచ్చు. ఇంట్యూషను, ఎమోషనల్ బ్యాలెన్సు, క్రియేటివిటీ, ఇన్స్పిరేషను, ఇవన్నీ కూడా అంటే మనకి ఏం చేస్తాయి, మనలో ఆ యొక్క భావోద్రేక సమతుల్యతను, మనలో సృజనాత్మకతను పెంచడం కానీ, మనలో ఉత్సాహాన్ని పెంచడం కానీ ఇవన్నీ చేస్తాయి మూన్ స్టోన్. తర్వాత అదేవిధంగా టైగర్స్ ఐ, ఇది కూడా ఒక క్రిస్టల్. ఓకే, ఇదేం చేస్తుందంటే మనలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. ఎలాంటి ఛాలెంజెస్ అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా మనం ఫేస్ చేయడానికి అవకాశం ఇస్తుంది ఇది టైగర్స్ ఐ. సో ఈ కొన్ని క్రిస్టల్స్ వాడుకోండి. ఎలా వాడుకోవచ్చు క్రిస్టల్ వాడుకునేది అంటే మనం క్రిస్టల్ను జోబిలో పెట్టుకొని క్యారీ చేయొచ్చు, లేదా మనం మన దగ్గరలో పెట్టుకోవచ్చు, లేదా మెడిటేషన్ చేస్తున్నప్పుడు చేతిలో పెట్టుకొని ఇక ఆ క్రిస్టల్ ఇలా పెట్టుకొని చేతిలో ఇలా లాక్ చేసుకొని కూర్చొని మీ యొక్క ధ్యానాన్ని, మామూలుగా ఆనాపానస ధ్యానాన్ని కూడా చేసుకోవచ్చు. కాబట్టి క్రిస్టల్ను అనేక రకాలుగా మెడిటేషన్లో హోల్డ్ చేసి పట్టుకొని కూర్చొని ధ్యానం చేయొచ్చు. సో లేదంటే ఈ క్రిస్టల్ను ఏం చేయాలి, మీ యొక్క లోయర్ అబ్డోమెన్, ఆ సాక్రల్ చక్రం ఉంది కదా, ఈ యొక్క స్వాదిష్టాన చక్రం అక్కడ పెట్టుకొని కూడా మీరు హాయిగా పడుకొని శ్వాసను గమనిస్తూ కూడా పడుకోవచ్చు. అంటే లయింగ్ డౌన్ పొజిషన్లో పడుకొని ఈ యొక్క క్రిస్టల్ తీసుకెళ్ళి ఆ లోయర్ అబ్డోమెన్ మీద పెట్టి
శ్వాసను గమనిస్తూ అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండడం. అయిందా? అక్కడ కావాలంటే మీరు అలానే ఆ టైంలోనే అక్కడ ఒక ఆరెంజ్ కలరు, ఆ యొక్క కలర్ అక్కడ నింపబడుతున్నట్టు, ఫ్లో అవుతున్నట్టు, లోపలికి వస్తూ బయటకు పోతున్నట్టు ఇలా ఊహించుకోవచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత క్రిస్టల్ను బ్యాగ్లో పెట్టుకొని, ప్యాకెట్లో పెట్టుకొని, లేదా జ్యువెల్స్ లాగా, ఈ క్రిస్టల్ ఉంది కదా, జ్యువెల్స్ లాగా మనము ధరించుకోవచ్చు. ఒక చిన్న చైన్ తీసుకొని దానికి ఈ యొక్క మూన్ స్టోన్ క్రిస్టల్ కానీ, టైగర్ ఐ కానీ వేసుకొని మనం అలా కూడా వాడుకోవచ్చు. ఇది ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మనకు దీని యొక్క ఫలితాలు అద్భుతంగా లభిస్తాయి. తర్వాత ఈ యొక్క ఈ శాక్రల్ చక్ర క్రిస్టల్స్ మనం చెప్పుకున్నాం కదా, ఈ క్రిస్టల్స్ ఇంట్లో ఎక్కడెక్కడక్కడ పెట్టుకోవడం వల్ల కూడా మనకు మంచి ఫలితాలే లభిస్తాయి. తర్వాత చివరగా కలర్ థెరపీ చూసుకోండి. ఈ యొక్క శాక్రల్ చక్రకి కలర్ థెరపీ ఎలా ఉపయోగించుకుంటాం. కలర్ థెరపీ మీకు తెలుసు. కలర్ థెరపీ అనేటువంటిది ఎట్లా అంటే, ఈ యొక్క ఆరెంజ్ కలర్నే దానికి సంబంధించినటువంటి మన చుట్టూ ఉన్న వాతావరణంలో మనం చేసే డెకరేషన్ కానీ, బట్టలు కానీ, సో అలాంటి ఆరెంజ్ కలర్ దుస్తులు మనము ధరిస్తూ ఉంటే పిల్లలకు కానీ మనకు కానీ ఏమవుతుందంటే, అది చూస్తూ ఉండడం వల్ల కూడా మన కంటితో చూస్తాం కదా, చూసినంత మాత్రం ఏమవుతుంది, ఆరెంజ్ కలర్ కన్ను ద్వారా ప్రవేశించి బ్రెయిన్కి వెళ్తుంది, అక్కడ స్టిమ్యులేట్ చేస్తుంది చక్రాన్ని. అర్థమైందా? ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. విజువలైజేషన్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, విజువలైజేషన్ అంటే మెడిటేషన్లో కూర్చొని ఆ యొక్క కలర్ను, ఆరెంజ్ కలర్ను ఆ చక్రంలో, లోయర్ అబ్డోమెన్లో, మన యొక్క నాభి నాభి కింద లోయర్ అబ్డోమెన్ చెప్తాం కదా, ఎస్పెషల్లీ ఈ యొక్క లైంగిక అవయవాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో ఏం చేయాలి, ఈ యొక్క ఆరెంజ్ కలర్ బయటకు వస్తున్నట్టు పోతున్నట్టు అక్కడ అద్భుతంగా ప్రవహిస్తున్నట్టు ఊహించుకోవాలి. అది విజువలైజేషన్, కలర్ను విజువలైజ్ చేసుకోవడం. తర్వాత మన చుట్టూ ఫ్లవర్స్, ఆరెంజ్ ఫ్లవర్స్, ఆరెంజ్ ఫ్రూట్స్, ఇలాంటివి తినడం కానీ, అంటే అట్లీస్ట్ అవి ఉంచుకోవడం వల్ల కూడా ఆ కలర్ మనం చూస్తున్నప్పుడు కూడా ఈ యొక్క లోపల ఆ పర్టికులర్ చక్రం అనేది యాక్టివేషన్కి వస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, డీప్ బ్రీతింగ్ చేసేటప్పుడు కూడా ఆ బ్రీతింగ్ టెక్నిక్లో కూడా ఈ కలర్ను ఊహించుకుంటున్నాం. ఓకే, స్వాదిష్టాన చక్రంలో ఊహించుకుంటున్నాం కాబట్టి అక్కడ కూడా యాక్టివేషన్కి వస్తుంది. తర్వాత చివరగా ఏ ఆహారాలు తినాలి ఈ యొక్క చక్రం మనం యాక్టివేట్ చేసుకోవాలంటే, రైట్? ఆరెంజ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీకు తెలుసు, క్యారెట్స్, స్వీట్ పొటాటోస్, ఆరెంజ్, మ్యాంగోస్. ఓకే, ఫ్రూట్స్ వెజిటబుల్స్లో ఏమున్నాయి, క్యారెట్స్, స్వీట్ పొటాటోస్, తర్వాత ఆరెంజ్లు, తర్వాత మ్యాంగోస్. ఇవన్నీ కూడా ఎక్కువగా మనం తినాలి, పిల్లలకు కూడా తినిపించాలి. ఈ చక్రం, ఈ స్వాదిష్టాన చక్రం అనేది మూలాధార చక్రం ఎలాగో దేహ ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి ఈ యొక్క చక్రం అత్యంత ఉపయోగకరమైనటువంటిది, అత్యంత ప్రాముఖ్యమైనది. మైండ్కు అని చెప్తున్నాను, అంటే మానసిక ఈ గుణాలకు కానీ, లక్షణాలకు కానీ, మానసిక ఆరోగ్యానికి కానీ ఈ చక్రం చాలా ఇంపార్టెంట్. అదే భౌతిక ఆరోగ్యానికంటే మూలాధార చక్రం, అక్కడేం ఇంత అంతా ఉండదు. ఇన్ని ఆలోచనలు అంటే ఈ మైండ్కు హీలింగ్ ఉండదు అక్కడ. అక్కడ దేహానికి హీలింగ్ అంటే కొంతవరకు సెక్యూరిటీ, అది దాని ఏమంటారు, భద్రత, అలాంటి కొన్ని చిన్న చిన్న అంటే ఆ, మనకేంటి స్టెబిలిటీ, అలాంటి వాటికి పనికి వస్తుంది. మామూలుగా ఎలా ఉంటుంది, మూలాధార చక్రం బాగా గట్టిగా ఉంటే మనం గట్టిగా మూలాధారంలో గట్టిగా నిలబడతాం. అంటే దేహారోగ్యంతో పాటు ఒక స్థిరీకరణ అంటాం. ఆ? సో ఆ సెక్యూరిటీ మనకు లభిస్తుంది అక్కడ. భయం ఎక్కువగా ఉండకపోవడం అలాంటిది అక్కడ ఉంటుంది. అక్కడ భయము, ఆ యొక్క స్థిరీకరణ, అలాంటి లక్షణాలు అక్కడ పొందుతాం. అదే మీరు పైకి వస్తే స్వాదిష్టాన చక్రము పూర్తి మైండ్ సంబంధించిన అన్ని విషయాల్లో మైండ్ను సో అద్భుతంగా స్థిరీకరించేది కానీ, మానసిక లక్షణాలను సరిచేసేది కానీ, పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఈ యొక్క స్వాదిష్టాన చక్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఈ రెండింటితో పాటు నెక్స్ట్ పైకి పోతే ఇంకా కొంత ఉన్నతానికి వెళ్తాం మనం, అది నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకే, అక్కడ మనం నేర్చుకునేవి వస్తాయి, జ్ఞానం అలాంటివి అక్కడ వస్తాయి. ఓకే, కానీ జ్ఞానం తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ రెండు సరిగా ఉంటే కదా, దేహము మనసు సరిగా ఉంటే కదా అవన్నీ చేసింది మనం. దేహం మనసు సరిగా లేకపోతే ఏం చేస్తాం, ఏం నేర్చుకుంటాం, ఏం కళలు నేర్చుకుంటాం, అవునా కదా? ఫస్ట్ అందుకే ఈ రెండు చక్రాలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చక్రము మన భౌతిక ఆరోగ్యము, సెకండ్ చక్రము మానసిక ఆరోగ్యం. కాబట్టి ఇంతగా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఈ యొక్క నట్స్, సీడ్స్, ఆల్మండ్ అంటే
ఆల్మండ్ అంటే ఆ, ఈ ఆల్మండ్ అంటే ఏం చెప్తాం మామూలుగా తెలుగులో? అంటే ఈ గోడంబి. ఆ, సో ఈ గోడంబి ఉన్నాయి కదా, వాల్నట్స్. తర్వాత గుమ్మడికాయ విత్తనాలు అంటారు, పంప్కిన్ సీడ్స్ అంటారు. తర్వాత పొద్దుతిరుగుడు విత్తనాలు. ఓకే, బాదం కరెక్ట్. బాదము, ఆ, బాదామి గింజలు, వాల్నట్స్, ఈ ఆ, గుమ్మడికాయ విత్తనాలు, పంప్కిన్ సీడ్స్ అంటాం. సన్ఫ్లవర్ పొద్దుడు విత్తనాలు, ఇవన్నీ రాసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఈ చక్రానికి. నెక్స్ట్, హెల్తీ ఫ్యాట్స్ అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు. అది వచ్చేసి కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ గుర్తుపెట్టుకోండి. ఆలివ్ ఆయిల్ కూడా దొరికితే స్పష్టంగా ఉంటే తీసుకోండి, లేకుంటే వద్దు. మనకి కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది. మరి మీకు డ్రై కోకోనట్ ఆయిల్ కాదు, వర్జిన్ కోకోనట్ ఆయిలే తాగాలి. పొద్దున్నే 5 5 ml, సాయంత్రం 5 ml చాలు. ప్రతి ఒక్కరు కూడా సేవించవచ్చు. ఆ విధంగా చేయండి. తర్వాత ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసము ఎవరైతే అంటే వెజిటేరియన్స్ కాబట్టి, అదే నాన్ వెజిటేరియన్స్ అది వేరే. సో అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెజిటేరియన్స్ కాబట్టి మనమంతా కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కావాలి ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే. దానికి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ వాడుకోవాలి. మన యొక్క నీటిలో వేసుకొని చియా సీడ్స్ ఆ వాటర్ తాగడము. ఫ్లాక్స్ సీడ్స్ డైరెక్ట్ తినొచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఏమంటాం దాన్ని ఇంగ్లీష్, తెలుగులో? ఫ్లాక్స్ సీడ్స్, అవిషనా ఏదో అని చెప్తాం కదా, అవిష గింజలు. వాటిని డైరెక్ట్ తినొచ్చు. ఆ? అవిసె గింజలు సార్. డైరెక్ట్ తినొచ్చు. ఓకే, అది అది చేయండి. తర్వాత ఇంకా మనము ఈ యొక్క చిక్ పీస్, బీన్స్ తెలుసు కదా మీకు. బీన్స్, తర్వాత బీన్స్ కూడా వాడుకోవచ్చు, పనికొస్తాయి. అవి కూడా తినాలి, ఎక్కువ సేవించాలి. తర్వాత ఈ స్పైసెస్కి వచ్చినప్పుడు ఈ యొక్క సినమాను, తర్వాత కార్డమం. కార్డమము తర్వాత సినమాన్ అంటే లవంగ. ఇంకోటి ఏమంటారు? కార్డమం అంటే కార్డమం. ఈ ఇంగ్లీష్ ఎక్కువై తెలుగు అంతా వెళ్ళిపోయింది. ప్రాబ్లం అది. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కార్డమం, సినమాన్, ఈ రెండు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి ఈ యొక్క చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి. తర్వాత నీరు అంటూ కంపల్సరీ. నెక్స్ట్ ఫైనల్గా నీరు. మనం ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు మనం సేవించేటువంటివి. చెక్క, లవంగాలు అనుకుంటా, కరెక్ట్. సో ఈ వాటర్ కూడా అద్భుతంగా వాటర్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే హైడ్రేషన్లో పెట్టుకోవాలి బాడీని. ఎస్పెషల్లీ వాటర్ ఎలిమెంట్ కదా ఇది, వాటర్ ఎలిమెంట్ కాబట్టి వాటర్ను సరైన ప్రమాణంలో తీసుకోవాలి. రోజుకు సరైన విధంగా తాగడము, సరైన ప్రమాణంలో వాడడము, ఇవన్నీ చేయాలి ఈ యొక్క చక్రం యాక్టివేట్గా ఉండాలంటే. సో ఇవన్నీ మీరు చేసుకోండి, దీనివల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే, సో మనకి ఈ చక్రం సరిగా పనిచేస్తే మనం చెప్పుకున్నట్టుగా ఎన్నో లాభాలు. ఫిజికల్ హెల్త్ అంటే దానికి సంబంధించిన ఆర్గాన్స్, మూత్రపిండాలు, అక్కడ ఉండేటువంటివే కదా, జనాంగాలు, ఓవరీస్ అండ్ టెస్టిస్ గ్రంథులు, ఇవన్నీ సక్రమంగా పనిచేస్తాయి. అది కాకుండా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ నుంచి మన యొక్క మానసిక లక్షణాలు అన్నీ సరిపోవాలంటే ఈ చక్రం కరెక్ట్గా పనిచేయాలి. మనకు క్రియేటివిటీ కానీ, అంటే సృజనాత్మకత ఎక్కువ కావడం కానీ, మంచి సంబంధాలు, ఆనందకరమైన అంటే ఆహ్లాదకరమైన ఆనందకరమైనటువంటి మనస్సు కదా, ఇన్ని విషయాల్లో కూడా మన భావోద్రేకాలు కూడా సమతుల్యంగా పెట్టుకోవడము, ఎక్కువ కాకుండా అలానే తక్కువ లేకుండా, సో ఎప్పుడు కూడా సమతుల్యతను మెయింటైన్ చేయడము, ఇన్ని లాభాలు ఈ యొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మనకు లభిస్తాయి అని చెప్తూ ఈరోజు మన యొక్క ఈ సమగ్ర జీవనశైలి మనం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.